మతవాద రాజ్యం పోవాలంటే మతవాదులు పోవాలంటే మతవాదుల రాజ్యం పోవాలంటే కులవాదుల రాజ్యం పోవాలంటే కులవాదుల రాజ్యం పోవాలంటే ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం పోవాలంటే మతవాదుల రాజ్యం పోవాలంటే మతవాదుల రాజ్యం పోవాలంటే కులవాదుల రాజ్యం పోవాలంటే మల్లికార్జున ఖర్గే మీద జరిగిన అవమానాన్ని ఖండించండి. మల్లికార్జున ఖర్గే మీద జరిగిన అవమానాన్ని ఖండించండి. ఉత్తరాఖండ్ ప్రభుత్వ నిర్లక్ష్యం ఖండించండి. రామలీల మైదానంలో పూజ చేసిన వెంటనే అరెస్ట్ చేయాలి. రామలీల మైదానంలో పూజ చేసిన వెంటనే అరెస్ట్ చేయాలి. అహంకారాన్ని ఖండించండి. మల్లికార్జున ఖర్గే అవమానాన్ని ఖండించండి. అరెస్ట్ చేయాలి. అవమానపరిచిన వాళ్ళని వెంటనే మల్లికార్జున ఖర్గే అవమానపరిచిన వాళ్ళంటే అరెస్ట్ చేయాలి. 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 ఉత్తరాఖండ్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండించండి. ఉత్తరాఖండ్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండించండి. ఉత్తరాఖండ్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండించండి. అవమానాన్ని ఖండించండి. కుల నిర్మాణ పోరాటాలు చేద్దాం. కుల నిర్మాణ పోరాటాలు చేద్దాం. కాపాడండి భారత రాజ్యాంగాన్ని. కాపాడుదాం భారత రాజ్యాంగాన్ని. కుల నిర్మాణ పోరాటాలు వర్తిల్లాలి. కుల నిర్మాణ పోరాటం వర్తిల్లాలి. సిగ్గు ఉత్తరాఖండ్ ప్రభుత్వ వైఖరి. సిగ్గు ఉత్తరాఖండ్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. ఉత్తరాఖండ్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. పిల్లరా, ఈరోజు కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకులు రాజ్యసభ ఆల్ ఇండియా నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున ఖర్గే గారిని ఈ మతవాదులు ఉత్తరాఖండ్ రామలీల మైదానంలో ఆయన ప్రసంగించిన తర్వాత అక్కడికి వచ్చి హోమాలు యజ్ఞాలు చేసి శుద్ధి చేశారు. ఇది ఏమిటి పరిపాలన? ఈ దేశం బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి మధ్య రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఆ రాజ్యాంగం ప్రకారం ప్రతి మనిషికి విలువ ఉంది. ఆ మనిషికి ఓటు ఉంది. అలాంటి మహోన్నతమైన రాజ్యాంగంలో ఒక ఉన్నతమైన వ్యక్తి ప్రసంగిస్తే ఈరోజు ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వం అక్కడ శుద్ధి చేసిందంటే ప్రజలకు ఏం చెప్తుంది? ప్రభుత్వాలు కులాన్ని పెంచుతున్నాయి, మతాన్ని పెంచుతున్నాయి, విద్వేషాలు పెంచుతున్నాయి, అరమరకలు పెంచుతున్నాయి, హెచ్చుతగ్గులు పెంచుతున్నాయి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాలు. అక్కడ ఉన్నతమైన వ్యక్తిగత పరిస్థితి ఉన్నప్పుడు సామాన్య వ్యక్తి పరిస్థితి ఉంది. ఈ బీజేపీ వచ్చిన తర్వాత దళితుల మీద దాడులు జరిగాయి, దళితుల మహిళల మీద అత్యాచారాలు జరిగాయి, ఆదివాసుల మీద దాడులు జరిగాయి, మైనార్టీల మీద దాడులు జరిగాయి. ఎక్కడ చూసినా సరే దాడులు జరుగుతున్నాయి. నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. దేశం అతలాకుతలో ఉంటుంది. దీన్ని కాపాడడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నత రాజ్యాంగాన్ని ఇచ్చాడు. ఈ దేశానికి యువత బలంగా ఉంది, ప్రకృతి వనరులు ఉన్నాయి, ఎంతో శక్తివంతమైన దేశం. కానీ ఈ యొక్క దుర్మార్గమైన మతవాదులు కులవాదులతో నలిగిపోతుంది. కాబట్టి ఇది మల్లికార్జున ఖర్గేకి జరిగిన అవమానం కాదు, 140 కోట్ల ఉన్నటువంటి ప్రజలందరికీ అవమానమే, రాజ్యాంగానికి అవమానం. కాబట్టి ఎవరైతే ఉత్తరాఖండ్లో ఆయన ప్రసంగించిన తర్వాత వెళ్ళి ఆ వ్యక్తులు ఎవరైతే ఆ మతవాదులు ఉన్న అక్కడ పూజలు చేశారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి అనే డిమాండ్తో ఈరోజు విశాఖపట్నంలో ఉన్నట్టు అనుకోకుండా వచ్చినటువంటి వ్యక్తులందరం కలిసి, అంటే ఆ క్షణమే అనుకున్నాం మేము కార్యక్రమం చేయాలని. ఆ ఉద్దేశంతో ఈరోజు అన్ని సంఘాలు వచ్చి ఇక్కడ కార్యక్రమం తీసుకున్నాం. ఇలాంటివి జరగకుండా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. ఖండించండి మల్లికార్జున ఖర్గే దాడిని, ఖండించండి మల్లికార్జున ఖర్గే అవమానాన్ని ఖండించండి.
ఖండించండి మల్లికార్జున ఖర్గే గారికి అవమానం ఖండించండి మల్లికార్జున ఖర్గే అవమానం ఖండించండి కాపాడండి భారత రాజ్యాంగాన్ని కాపాడండి ప్రభుత్వ అధికారులకు